శర్మ గారు అంటే ఒక రకంగా ఇప్పుడు అంటే ఇది చంద్రగ్రహణం అమావాస్య పౌర్ణిమ కనుక తీసుకుంటే అమావాస్యతో కంపేర్ చేస్తే పౌర్ణిమ అనేటువంటిది కొంచెం మంచిది శాస్త్రపరంగా అని చెప్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో ఈ పౌర్ణిమకు సందర్భంగా వచ్చేటువంటి చంద్రగ్రహణం కాబట్టి దీనికి ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి ప్రాధాన్యత ఏమైనా ఉందా? ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏం లేదండి. గ్రహణము అంటేనే ఆధ్యాత్మికంగా మనకు ఒక ప్రాధాన్యత పెరుగుతుంది. ఏ గ్రహణం అయినప్పటికీ చంద్రగ్రహణం తీసుకోండి, సూర్యగ్రహణం తీసుకోండి, ఏ తీసుకున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఒక అవధూతలు లాంటి వాళ్ళు కానీ ఋషులు కానీ యోగులు కానీ చేసే మొట్టమొదటి పని అంటే గ్రహణము అనేసరికి మొట్టమొదట మంత్రశాస్త్రానికి విలువలను తీసుకుని వస్తూ దాన్ని బలోపేతం చేయడం ప్రయత్నం చేస్తారు. సో అది వాళ్ళు చేసే ఆధ్యాత్మికంగా తీసుకునేది. అది ఇక్కడ ఏంటంటే గురు పరంపరలో మనం తీసుకున్న ఎక్కడైనా మనకు గురు విద్యలో కూడా శ్రీ విద్యలో ఎందుకంటే మనం ఒక సాంప్రదాయాన్ని సంస్కృతిని ఒక ఆధ్యాత్మిక స్థితిని మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంటే మీరు ప్రతిదానికి ఒక డిసిప్లిన్ ఎలాగ ఉంటుందో అలాగే మన ఆగమ శాస్త్రంలో మనం డిసిప్లిన్ ప్రకారం మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే సాధారణ గ్రహణ సమయంలోని మంత్రానికి బలం ఉంటుంది కాబట్టి మంత్రశాస్త్రం చేయాలని చెప్తుంటాం అన్నమాట. సో ఆ మంత్ర సాధన చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఒక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కూడా చెప్తుంటాం. సో ఈ విధంగా చేసేటప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు సముద్రం ఒడ్డున చేస్తే ఒక ఫలితం ఉంటుంది అంటారు. అంటే అక్కడ ఉన్న ప్రశాంతత దాని ప్రభావం వలన అలా నదీ తీరంలో క్షేత్రంలోని అదేవిధంగా శిఖర భాగంలోని కూర్చుని ఎవరైతే ధ్యానం చేస్తారో మంత్ర సాధన చేస్తారో ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఒక అద్భుతమైన స్థితి. వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.